నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మంచి మార్గంపై ఒక స్పెషల్ అతిథి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ అతిథి ఎవరో కాదు, శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని పలకడానికి కూడా చాలా బాధ, ఒక జిగుత్సాకరమైన ఫీలింగ్ మదిలో రగులుతుంది. ఈ మంట ఎందుకో లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ జనాల్లో ఆ మంట కనిపించలేదు. ఆ మంట చల్లారి ఈ మనిషికి తమ వంతు సహాయం అందించి సింహాసనం మీద కూర్చోబెట్టారు ఆంధ్ర జనం. అసలు ఆంధ్రలో తీసుకున్న డిసిషన్కి బిత్తరపోయింది తెలంగాణ ప్రజలు. కానీ కొంత టైం తర్వాత తెలంగాణ వాళ్ళు తాము కూడా అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నామని రియలైజ్ అయ్యి, ఎందుకంటే తెలంగాణ అంటే స్పృహ, విప్లవం, మరి స్ఫూర్తి గల రాష్ట్రం కనుక వాళ్ళు ఇమ్మీడియట్గా తమ తప్పు గ్రహించి కేసీఆర్ని ఇంటికి సాగనంపారు. ఎందుకంటే తెలంగాణలో పేదరికమున్న ఆ విప్లవ స్ఫూర్తి ఉంది, ఆ నీతి ఉంది, అంటే తమ రాష్ట్రం కోసం ఆలోచన చేసే జనాలు ఉన్నారు. కాబట్టే తెలంగాణ గడ్డ ఇంకా పోరాట గడ్డగా, అంటే నియమ నిష్టలతో తమ అజెండా ప్రొటెక్ట్ చేసుకునే సామర్థ్యం గల గడ్డగా ఇంకా ప్రాచుర్యం పొందుతూనే ఉంది. దానికి మంచి ఉదాహరణ మొన్న కేసీఆర్ని తన్ని ఇంట్లో కూర్చోబెట్టడం. మామూలుగా దన్నలేదండి, భయంకరంగా దన్నాడు. అంటే ఇలా చేయడం ఆంధ్ర ప్రజలకు సాధ్యమేనా అంటే నాకైతే డౌటే. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఒక రకమైన స్వార్థం ఉంది. అంటే ఎప్పుడు డబ్బులు 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 అనే జపం చేసే గుణం ఉంది. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడంలో ఏమాత్రం వెనుకాడరు. ఇప్పుడు కేసీఆర్ అందరికీ ఆ బంధు ఈ బంధు ఇస్తున్న ఆ బంధునంతా పక్కన పెట్టి తాను స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నాడని గమనించి తెలంగాణ ప్రజలు ఆయనను ఎక్కడ తన్నాలను అక్కడ తన్ని ఇంట్లో కూర్చోబెట్టి. కానీ ఇలాంటి సాహసం ఆంధ్ర ప్రజలు చేయగలరా అంటే డౌటే. ఎందుకంటే వాళ్ళ చరిత్ర చాలా అస్పష్టంగా ఉంది. వాళ్ళు తమ రాష్ట్రం కోసం ఏ పని చేయరు, తమ స్వార్థం కోసమే పనిచేస్తారు. మీరు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళని చూడండి, అంటే ఆంధ్ర అని. మీరు హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర జలాలను చూడండి, వాళ్ళల్లో కూడా ప్రస్ఫుటంగా తెలంగాణని యూజ్ చేసుకోవడానికి మాత్రమే హైదరాబాద్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కనుక లాస్ట్ గవర్నమెంట్
తమ వంతు సహాయాన్ని వీళ్ళని అందించి అందుకోసం హైదరాబాద్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలవగలిగింది. అంటే యావత్ తెలంగాణ రిజెక్ట్ చేసిన పార్టీని హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళు గెలిపించారు అనే గట్టి నమ్మకం ఏర్పడ్డది. అంటే దీనివల్ల దీంతో మీరు నేర్చుకోవచ్చు. అంటే ఎక్కడ వాళ్ళ స్వార్థం ఉంటుందో అక్కడ వీళ్ళ హస్తం ఉంటుంది. కనుక మనము తెలంగాణ వాసులు చూపించిన అంటే ఔదార్యాన్ని, ఆ హై లెవెల్ ఆఫ్ థింకింగ్ని ఆంధ్ర వాళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ చిన్న పని దగ్గర నుంచి పెద్ద వ్యక్తి వరకు, చిన్న పని చేసే వ్యక్తి నుంచి పెద్ద పని చేసే వ్యక్తి వరకు ఈ ప్యాటర్న్ మనకు వాళ్ళలో కనిపిస్తుంది. మనం చూడండి, కండ్ల ముందర ఒక సస్యశ్యామలమైన రాష్ట్రము నేలమట్టం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కి ఉన్న అంటే ఈ పంటలు పండే భూములు పుష్కలంగా ఉన్నాయి గనక అది బతికి బయటపడ్డది. కానీ ఈ పంటలు పండే భూములు గిన ఆంధ్రప్రదేశ్ని ఆదుకోలేకపోతే ఇవాళ రోజుల్లో అది ఏ బీహార్లాగానో లేదా ఏ ఛత్తీస్గఢ్ లాగానో ఉంటుంది. లక్కీ ఏమంటే దేవుడి దయ వల్ల అక్కడ పుష్కలమైన పంటలు పండే భూములు, ఈ సముద్రం తీరము ఉంది కనుక ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఈ ఒడిదొడుకులను నిలబెట్టుకోగలిగింది. కానీ ఈ న్యాచురల్ రిసోర్సెస్ లేకపోతే ఈ రకమైన జనాలు ఆంధ్రప్రదేశ్ని శాసిస్తే ఏ రాష్ట్రము నిలబడే సాహసం చేయలేదు. దేవుడి దయ వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఈ ఒడిదుడుకులను భరిస్తూ తాము చేసిన తప్పుల పనిష్మెంట్ను భరిస్తూ ఈ కోట్ల మంది తమను తాము సమర్థించుకుంటూ బతికేస్తున్నారు. అంటే ఇంత దుర్మార్గమైన దారుణమైన పరిపాలన బహుశా మనం దేశంలో ఎక్కడ చూస్తున్నాం. అంటే 90కి పైన ఘోరమైన కేసులు, క్రిమినల్ కేసులున్న వ్యక్తి ఒక రాష్ట్రాన్ని పాలించి ఇంకా కాన్ఫిడెంట్గా నేను మళ్ళీ ఎలక్ట్ అయి వస్తాను అని చెప్తున్నాడు అంటే ఇది ఆయన తప్పు కాదండి. ఇది జనాల మూర్ఖత్వము, జనాల లేఖితనము, జనాలలో లేని అంటే మనం చెప్పొద్దు కానీ నీతి, ఏమాత్రం నీతి గల వ్యక్తులు కాదు. తమ స్వార్థం కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడని ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అసలు ఆంధ్రప్రదేశ్లో నీతి గల పౌరులు ఉంటున్నారు అంటే ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. కానీ వాళ్ళ శాతం చాలా తక్కువ. వాళ్ళు తమ ప్రజాప్రతినిధులను లో గుణాలు చూసి ఓటేయరండి. కులము, జాతి, తెలంగాణలో కూడా కులాలు, జాతులు, విభిన్న రకమైన సబ్కాస్ట్, బీసీస్ అందరూ ఉన్నారు. కానీ అంటే ఒక అజెండా వచ్చిందంటే తెలంగాణ పౌరులు జాతి మత భేదాలు లేకుండా ఒకే రకంగా ఓటేసి తమ సత్తా చాటే బలము తెలంగాణ ప్రజల్లో ఉంది. కానీ అది ఆంధ్ర ప్రజల్లో కొరవడింది అని స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఆంధ్ర ప్రజలు కూడా చాలాసార్లు ఒప్పుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ మీద జైల్లో ఉన్నాడు. ఆయనపై క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు ఎందుకు నడుస్తలేవు అంటే దానికి కారణం ఢిల్లీ ప్రభుత్వము వాళ్ళ అండదండలు ఉన్నాయి కనుకనే ఇంకా జైల్లో పోతలేడు. అంటే రాజకీయ స్వార్థం కోసం 90 పైచిలుకు కేసులున్న ఒక నేర చరిత్ర గల ఒక రాజకీయ వ్యక్తిని ఇంకా బయట ఉంటున్నాడు అంటే మనము ఆలోచించవలసిన విషయం. అదే తెలంగాణలో కేసీఆర్ నేను తెలంగాణ పిత అన్నాడు. తెలంగాణ జాతి పిత అట. అటువంటి జాతి పిత అని అనిపించుకుని ఆయననే తృణప్రాయంగా తీసి పక్క పెట్టేశారు. ఎందుకు అంటే రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి. కానీ ఇలాంటి దమ్ము ధైర్యం ఆంధ్ర వాళ్లకు రాయలసీమ వాళ్ళకు ఉందా అంటే లేనే లేదు. మీసాలు గడ్డాలు 6-6.5 ఫీట్లు పెరగడం తప్ప ఆ దమ్ము ధైర్యము చైతన్యము వీళ్ళ దాంట్లో కొరవడింది అని స్పష్టంగా తెలుసు. అసలు వాళ్ళలో ఆ పౌరుషం, ఆ సీమ రక్తం, ఆ ఆంధ్ర వైభవం, వాళ్ళ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఈసారి తమ విలువైన ఓటును ఈ రాచరిక పాలనకు విరుద్ధంగా వేయొచ్చు. వేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకపోతే అది తెలంగాణని కంపేర్ చేస్తే 20 సంవత్సరాలు వెనుకబడిపోతుంది. మీ రాష్ట్రం మీద మీకు ప్రేమ ఉంటే, మీ ఆ రాష్ట్రంలో ఉప్పు మీరు తినుంటే దయచేసి ఇప్పుడైనా మేల్కోండి. ఒక ప్రభుత్వము అతి దారుణమైన పని ఏమంటే చీప్ లిక్కర్ని కొన్ని వందల బ్రాండ్లు అంటే పేరే ఇనని బ్రాండ్లను తయారు చేసి జనాలకు తాగుపిస్తుంది. దాని వెనుక ఎవరున్నారు అనేది అందరికీ తెలుసు. అంటే ఈ దారుణాలు మామూలు కావండి. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి చీఫ్ మినిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల ఇంటికి పోయి వాళ్ళని ఇంటి నుంచే బయటికి రాష్ట్రం బయటికి సాగనిస్తారు. అంటే ఇలాంటి కిరాతకపు ఆలోచనలు ఉన్న ప్రభుత్వాన్ని వీళ్ళు ఎట్లా భరించిండ్రో దేవుడికే ఎరుక. వీళ్ళను వెంకటేశ్వర స్వామి రక్షించాలి. ఆయన దయ వల్లనే ఇంకా ఆంధ్రప్రదేశ్ తన కాళ్ళ మీద తాను నిలబడి. హైదరాబాదు లేకపోయింటే ఆంధ్ర ప్రజలకు ఏ రాష్ట్రం దిక్కు? ఒరిస్సాలో పోయి పనిచేస్తారా, మహారాష్ట్రలో పోయి పనిచేస్తారా? ఎక్కువైతే బెంగళూరుకి పోయి పనిచేస్తారు. బెంగళూరు ఆల్రెడీ ఓవర్ పాపులేటెడ్. అంటే హైదరాబాదు వాళ్లకు రక్షణ కవచం. ఆంధ్రప్రదేశ్లో ఏ పొలిటికల్ పార్టీ ఫెయిల్ అయినా బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. అది సేఫ్టీ నెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. కానీ ఎన్ని నాళ్ళు ఈ హైదరాబాదు ఆంధ్ర అంటే ఆంధ్ర పాలనకు విఫలమై వాళ్ళు ఎన్ని నాళ్ళు హైదరాబాద్కి వచ్చి పనిచేస్తారు? ఎన్ని నాళ్ళు వాళ్ళు తెలంగాణలో భిక్షాటన చేస్తారు? ఎన్ని రోజులు వేరే వాళ్ళ మెతుకులు తింటారు? మీ రాష్ట్రానికి మీకు పోయే హక్కు లేదా? విజయవాడను హైదరాబాద్గా మార్చలేరా? అమరావతిని హైదరాబాద్గా మార్చలేరా? వైజాగ్ లాంటి సుందరమైన నగరాన్ని మీరు పర్యాటక రాజధానిగా మార్చలేరా? విజయనగరం అటువంటి పాత సామ్రాజ్యపుని ఒక చార్మినార్గా మార్చలేరా?
ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఓడిరవలు ఉన్నాయి, ఎన్ని ఎన్ని జలవనరులు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎంత పెద్ద సముద్ర తీరం ఉంది. మచిలీపట్నాన్ని మీరు ఒక చెన్నైగా మార్చలేరా? మీరు ఒక తిరుపతిని, ఒక అనంతపురాన్ని ఒక కోయంబత్తూరులా మార్చలేరా? మీకు లేని వనరులు లేవు, అవన్నీ విడిచిపెట్టి జనాలు హైదరాబాద్కు వస్తుందంటే దానికి కారణము నికృష్టపు పాలన. కండ్ల ముందు అన్యాయం జరుగుతుంటే కొన్ని కాసులకు కక్కుర్తిపడి తమ జీవితం, తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారంటే అది ఆంధ్ర వాళ్ళకే చెల్లుతుంది. మీరు చూడండి, డబ్బులు లేకపోయినా రిసోర్సెస్ లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా ఆ గడ్డపై ఉండి తెలంగాణ వాళ్ళు పోరాడి ఆ శాసిస్తున్న శాసనాన్ని తీసి పక్కకు పెట్టి, అంటే రూలింగ్ పార్టీని వాళ్ళు పక్కకు పెట్టి తమ సత్తా చాటుకున్నారు. నిరుద్యోగులు హైదరాబాదులో ఉండి పోరాడి పాలించే రాజును పీకి పారేశారు. అది తెలంగాణ వాసుల సత్తా, దమ్ము, ధైర్యం. మరి ఆంధ్రాలో జాబ్స్ లేకపోతే విజయవాడలో నిలబడి కొట్లాడకుండా తుర్రుమని హైదరాబాద్కి ఎందుకు పారిపోరుస్తారు? అంటే ఆ దమ్ము, ధైర్యము, సత్తా అందరికీ ఉండదు. ప్రతి అన్నం మెతుకు తినేవాడికి ఆ ధైర్యం ఉండదు. ఆంధ్రాలో లేని రిసోర్సెస్ ఏమి తెలంగాణలో ఏమున్నాయి? తెలంగాణలో అడుగు అడుగున ఆటంకాలే. తెలంగాణలో నీళ్ళలేమి, తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాలు, తెలంగాణలో బయటి జనాల తాకిడి, తెలంగాణలో తీవ్రమైన రాజకీయ దుమారం, వీటన్నిటినీ తట్టుకొని తెలంగాణ వాసులు ఎలా కొట్లాడారో అది ఆంధ్ర ప్రజలు ఈసారి చేసి చూపియాలి. ఎందుకు చేయలేరు? మీరు తినే తిండే తెలంగాణ వాళ్ళు కూడా తింటారు, ఇంకా తక్కువ తింటారు. తెలంగాణ వాసులు ఆంధ్ర వాళ్ళకు పోల్చుకుంటూ చాలా తక్కువ తింటారు. కానీ వాళ్ళ దాంట్లో రాజకీయ చైతన్యము, అంటే ట్రాన్స్పరెన్సీ, మోటివేషన్, సిగ్గు, శరము, లజ్జ ఆంధ్ర వాళ్ళకి కంపేర్ చేసుకుంటే తెలంగాణ వాసుల్లో పుష్కలంగా ఉంది. కానీ ఆంధ్ర వాసులు ఆ దేనిని పట్టించుకోకుండా బ్యాగులు వేసుకొని హైదరాబాద్కు వచ్చే ఆ నైతికతను ఏమనాలి? తమ రాష్ట్రాన్ని ఒక వితంతువుగా వదిలేసి పారిపోయి హైదరాబాదు రావడం అంటే ఆ ఆంధ్ర తల్లి సిగ్గుపడుతుంది. నా బిడ్డలు నా గడ్డపై నా కోసం పోరాడరా అని అడుగుతుంది. అప్పుడు మీ జవాబు ఏముంది? ఆంధ్ర తల్లి అడగదా? ఇప్పుడు తెలంగాణ తల్లి అడిగింది ప్రజలారా నన్ను రక్షించుకోండి అంటే ఓటు వేసి తరిమేసి, అదే ఆంధ్ర వాసులు చేసే దమ్ము లేదా అని అడుగుతాం. మీలో దమ్ము, ధైర్యం ఉంటే, మీలో మీ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే ఈసారి ఎక్కడ ఓటు వేయాలో అక్కడ వేయండి. ఎవరిని సాగనంపాలనో వాళ్ళని సాగనంపండి. అక్కా చెల్లెళ్ళ మాటలు వినండి, వేరే వాళ్ళ మాటలు అవసరం లేదండి. అక్కా చెల్లెళ్ళ రోదన వినండి. ఉద్యోగాలు లేని జనాల రోదన వినండి. ఒక రాజధాని లేని 5 ఏళ్ల పాలన సాగించిన
ఆ? ఆ ఎంప్లాయీస్ ఆ జనాల బాధ వినండి. అన్ని రిసోర్సెస్ పుష్కలంగా ఉన్న ఒరిస్సా కన్నా హీనమైన స్థితిలో చేరిన ఆంధ్రప్రదేశ్ మాత రోదన వినండి. ఇవి మీ చెవులోకి వినిపిస్తలేవా? మీరు మనుషులేనా? 6 ఫీట్ల పైన ఉంటారు జనం. ఇంతింతలా ఏం లాభం? ఆ స్ఫూర్తి లేకపోతే మీరు ఎన్నడూ గెలవలేరు. మీ దగ్గర కోట్లున్న చిప్ప పట్టుకొని తిరిగే వాళ్ళలా మీరు అంటే చలామణి అవుతారు తప్ప మీ అహంతో మీ స్వాభిమానంతో మీ రాష్ట్రంలో మీరు ఉండగలరు అని మీరు చరిత్ర పుటల్లో ఎక్కడా మిగిలారు. ఆంధ్ర వాళ్ళు అంటే పారిపోయే జనము అని పేరు తెచ్చుకుంటారా? లేదా ఈసారి ఆంధ్ర జనము అంటే తిరగబడతారు, చైతన్యం ఉన్న జనము, స్ఫూర్తి గల జనము, విచక్షణ గుణము గల జనము, పోరాట పటిమ గల జనము అని ప్రూవ్ చేసుకుంటారో అది మీకే వదిలేదు. కానీ మార్పు రాకపోతే ఈసారి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణనే దేహి దేహి అని అడిగే పరిస్థితి మళ్ళీ వస్తుంది. అది రావద్దు అంటే మీలోని ఆ చైతన్యాన్ని బయటికి తీసుకురండి, విప్లవ తత్వాన్ని బయటికి తీసుకురండి, మీ మేధా సంపత్ వెళ్తుంది కదా, మీ థింకింగ్ పవర్ని పదును పెట్టి ఈసారి విప్లవ అంటే శంఖారావాన్ని పూరించే బాధ్యత అందరి ఆంధ్ర రాయలసీమ వాళ్ళపై ఉంది అని చెప్తూ మా తెలంగాణ వాసుల అభినందనలు, శుభాశయాలు అంటే శుభం కోరుతూ మా తెలంగాణ జనాల ఆశీర్వాదంతో మీలో మార్పు కలిగి ఆంధ్రప్రదేశ్లో మార్పు వస్తుందని కోరుకుంటూ, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీరు ఆర్థిక పరంగా ఆదుకోవాలనుకుంటే ఆదుకోవచ్చు. నా అకౌంట్ నంబర్ మీకు అందరికీ తెలుసు. అక్కడ మీ వంతు సహాయం మీరు చేస్తారని కోరుతూ నమస్కారం.